गुण सागर जय कपीस तिहु लोक उजागर रामदूत अतुलित बलधामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमत निवार सुमति के संगी कंचन बरन विराज सुबेसा कानन कुंडल कुंचित केसा जय हनुमान जय हनुमान हाथ वज्र और ध्वजा विराजे कांधे मूंज जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित सुनिबे को रसिया राम लखन सीता मन बसिया रूप धरि सिंह दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे लाए संजीवन लखन जियाए श्री रघुवीर हर्षि उर लाए रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरत ही सम भाई जय हनुमान जय हनुमान जय हनुमान सहस बदन तुम रोजस गावे अस्कर श्रीपति कंठ लगावे संकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित अहिसा जम्बुवेद दिक्पाल जहाते कवि कोविद कहि सके कहाते तुम उपकार सूफी वही कीना राम मिलाए राजपद दीना ईश्वर भय భద్రాచలవాసని సేవ గోవింద బంగారు గోపురాల వాడని పాద సేవ గోవింద కలియుగ వైకుంఠవాసుని సేవ గోవింద సీతారామాంజనేయ స్వామిని పాద సేవ గోవింద భద్రాచలవాసని సేవ గోవింద పండుగలు శ్రీరామనవమి కానీ సంక్రాంతి కానీ దసరా కానీ ఇట్లా హనుమాన్ జయంతి కానీ గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు అందరితోనూ అన్ని అందరూ కూడా ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రతి పండుగలు బాగా చేసుకుంటున్నాం సార్ మేము. మాకు ఆంజనేయ స్వామి 500 సంవత్సరాల చరిత్ర మా ఆంజనేయ స్వామి శంకు చక్ర ఆంజనేయ స్వామి ఆయన. ఆ సందర్భంగా కోరిన కోరికలు కూడా ఆంజనేయ స్వామి ఎవరిని మనస్సాక్షిగా దర్శనం చేస్తే వాళ్ళ కోరికలు నెరవేర్చే శంకు చక్ర ఆంజనేయ స్వామి. మాది 3వ తరం. మా అమ్మమ్మ మా నాయన మళ్ళీ మా నాయన మళ్ళీ మేము అప్పటి నుంచి మన జస్టిస్ సంగారెడ్డి గారు వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ గ్రామంలో ప్రజలు పెద్దలు వాళ్ళ యొక్క అంశాలను నడుస్తున్నారు. ఈరోజు పొద్దున అభిషేకం అయిపోయింది, పంచామృత అభిషేకం, మళ్ళీ కుంకుమార్చన, నైట్ భజన ప్రోగ్రాం ఉంటుంది. ఇప్పుడు పొద్దున్న అభిషేకం అయిపోయిన తర్వాత మన మహామంత్రం గ్రామంలో అందరికీ కూడా మంచి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని పొద్దున్నే పంచామృత అభిషేకం చేసి స్వామి గ్రామంలో అందరూ కూడా బాగుండాలా. శంకు చక్ర ఆంజనేయ మదిగుబ్బ ఆత్మకూరు అంటారు. ఊరంతా కూడా ఆయన కాదని ఆయన కాదని ఇక్కడ
స్వామి ఆశీస్సులతో అన్నారెడ్డి గారు ఉమాదేవి గారు ప్రతి డిస్ట్రిక్ట్ కర్మం గారు ఎల్ఎస్బారెడ్డి గారు వాళ్ళ ఆశీస్సులతో ఈ గుడి నిర్మాణంలో బాగా జరుగుతుంది. హనుమాన్ జయంతి సందర్భంగా పొద్దున్నే పూజలు, శ్రీరామనవమి, దసరాను అన్నీ బాగా జరుగుతాయి. వాళ్ళ ఆశీస్సులు ఎక్కడ ఏం లేకుండా అంతా కలిసి వాళ్ళ మాట వింటారు. అంత బాగా అంతా కలిసిమెలిసి జగ్గు చేయకపోవడం. ఈరోజు పొద్దున్నే అభిషేకము, అర్చనలు, అక్కడ వచ్చి శాంతి పూజ, మరి వచ్చి మంగళారతి, ప్రసాదాలు. ఈ గుడి మొదలు పెట్టడానికి కారణం కూడా ఈ గుడి ఇంత మాత్రం ఉందంటే ఆయన ఆశీస్సులతోనే. అది కూడా తీసుకోండి ఒకసారి. ఇక్కడంతా ఆయన ఎప్పుడు కూడా ఆంజనేయ స్వామి గుడి కట్టాలని సంకల్పం. మళ్ళీ క్వాలిటీ జిల్లాలో అది నిజామాబాదు కరీంనగర్ దగ్గర జగిత్యాల. కరీంనగర్ మదిగుబ్బ శ్రీ చెంకు చక్ర ఆంజనేయ స్వామి దేవస్థానం నందు ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మా మదిగుబ్బ గ్రామానికి గ్రామ ప్రజలు, భక్తాదులు అందరూ కూడా ఆయురైశ్వర్య ఆయురారోగ్యాలతో ఉండాలని మేము పొద్దున్నే పంచామృత అభిషేకము, కుంకుమార్చన, స్వామివారికి అభిషేకాలు పొద్దున్నుంచి తెల్లవారుజామున 5 నుంచి జరిగినాయి. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించినారు. విజయవంతంగా జరిగింది మన హనుమాన్ జయంతి. రాత్రికి భజన ప్రోగ్రాం ఉంటుంది. అందరూ కూడా మళ్ళీ మహామంగళారతి హారతి పైన మన మేలు దీపం అని అప్పుడు పెద్దల నుంచి ఒక దీపం పెడతారు సార్ పైన. అక్కడ దీపం పెట్టేస్తాం 9:30, 10 గంటలకు. అక్కడ అందరూ కూడా సాయంకాలం కూడా అందరూ భక్తాదులంతా వచ్చి ఆ దీపం పైన పెట్టేసే వరకు ఉండి తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్తారు.